అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం జనగామ జిల్లాలోని ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ దగ్గర ఉన్నాము. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నంలో భోజనానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి మెనూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడే చాలామంది పిల్లలు కూడా కొన్ని ప్రాంతాల్లో అస్వస్థతకు గురవుతున్నారు, నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్నది ప్రధాన అభియోగంగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి జనగామ టౌన్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకు మనం వెళ్తున్నాం. ఒక్కసారి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి జనగామలో మనం వెళ్తున్నాము. ఒక్కసారి ఇక్కడికి వెళ్ళినట్టయితే అక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నాయో ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇక్కడ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసేటువంటి విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు నాణ్యమైన భోజనం చేస్తున్నారా, వీళ్ళు ఇస్తున్నటువంటి మెనూ పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారా, లేక ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి పిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎందుకంటే ఇప్పటికే భోజనం టైం కూడా అయింది. ప్రతిసారి 10 గంటల అంటే 12 గంటల 10 నిమిషాలకు భోజనం కూడా ఇక్కడ పెడుతున్నారు. ఒకసారి మనం విద్యార్థులతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు రోజువారి భోజనం ఎట్లా ఉంటుంది దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నీ పేరే పేరు? ఐశ్వర్య. ఎట్లుందమ్మా భోజనం, మంచిగా ఉంటుందా? ఏమో ఈ మధ్యలో అన్నీ ఉట్టి నీళ్ళ చారు పోస్తున్నారు, కర్రీ సరిగా పెడతలేరు అని చెప్పి అంటున్నారు, నిజమేనా? అందరూ అదే అంటున్నారు కదా, మీ పిల్లలు చాలా మంది చెప్తున్నారు, మరి మీరు ఎందుకు ఇట్లా అంటున్నారు? బాగానే ఉందా? ఇలా కర్రీ ఎట్లుంది? ఈ ఎగ్ రోజు పెడుతుండ్రా? ఎట్లుందమ్మా, బాగుందా? నిజం చెప్పండి, ఎందుకంటే మీ టీచర్లకి ఏం భయపడకండి. బాగుందా? చారు నీళ్ళు కలుపు, బాగా ఉట్టి నీళ్ళ చారే పోస్తున్నాను తెలిసింది మాకు, పోస్తలేరా? ఓకే ఓకే, సరే అమ్మా. మరికొంతమంది విద్యార్థులు కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చిన్నపిల్లలు కూడా చాలా వరకు వాళ్ళు భోజనం చేసే దగ్గర ఎట్లాంటి పరిస్థితులు ఒకసారి చూద్దాం. నీ పేరేం పేరమ్మా? తిన్నాక మాట్లాడు. అనుష్మా. ఓకే, ఇప్పుడు భోజనం మంచిగా పెడుతుండ్రమ్మా మీ స్కూల్లో? ఇవాళ ఒక్కరోజే పెడుతుండ్రా, రోజు పెడుతుండ్రా? రోజు ఏమేమి పెడతారు మీకు మామూలుగా? పొద్దున ఏం పెడతారు? బ్రేక్ఫాస్ట్ ఉంటుందా? టిఫిన్ ఏం పెడుతుండ్రు? జావా పోస్తారా? ఓకే, ఇంకా మధ్యాహ్నం అన్నం. మరి కర్రీస్ మంచిగా ఉంటున్నాయా? బాగుంటున్నాయి. ఓకే ఓకే, నీ పేరు ఏం పేరమ్మా? సౌందర్యనా? ఓకే, ఇప్పుడు భోజనం మంచిగా మూడు సార్లు ఎగ్గు పెడుతుండ్రా వారంలో? పెడతలేదు కదా? 3 సార్లు ఎగ్గు పెడతలేదు కదా? రోజు వారంలో ఒకటేసారి పెడుతున్నారు కదా? చెప్పమ్మా, వారంలో ఎన్నిసార్లు పెడుతున్నారు ఎగ్గు? వీడు మంచిగా యాక్టివ్గా ఉన్నాడు, ఒక్కసారి ఇద్దరు మాట్లాడదాం. నీకు ఎన్నిసార్లు పెడుతున్నారు వారంలో ఎగ్గు? చెప్పు, ఎగ్గు పెడుతున్నా? పెడతలేదా? మరి తినేది ఏంటిది? నీకు ఎగ్గు పెట్టలేదా? ఎందుకు తింటారు? ఎగ్గు పెడుతున్నావు కదా, నువ్వేం తీసుకోలే? నీ ఎగ్గేది ముందే లేదా? ఓకే ఓకే ఓకే, నీ పేరేం పేరు నాన్న? ఓ, బాలు. 3 పేర్లు ఉన్నాయా? ఏమేమి పేర్లు ఉన్నాయి? బాలు, బాలాదిత్య, శివ. మరి స్కూల్కి వస్తున్నావా రెగ్యులర్గా? మీకు భోజనంలో మధ్యాహ్నం మంచి కూర పెడుతుండ్రా? చారు మంచిగా ఉంటుందా? ఎగ్గు పెడుతుందా? ఎన్నిసార్లు పెడుతుండ్రు వారంలో? అమ్మా గట్టిగా. ఎన్ని రోజులు పెడుతుండ్రు? ఏ రోజు పెడుతున్నారు? 3 సార్లు పెడుతుండ్రా? ఓకే ఓకే, నీ పేరేం పేరమ్మా? ఓకే, మీకు ఇక్కడ భోజనం ఎట్లా ఉంది? రోజు ఇట్లనే ఉంటుందా? ఒక్కొక్క రోజు మంచిగా ఉంటుంది, ఒక్కొక్క రోజు మంచిగా ఉండలేదు కదా? రోజు మంచిగా ఉంటుందా? ఇప్పుడు మీకు కర్రీస్, పప్పు అవన్నీ మంచిగా పెడుతున్నారు రెగ్యులర్గా? సాంబారు నీళ్ళు ఇచ్చారంటున్నారు కదా, మంచిగా సాటిస్ఫాక్షన్ ఉందా మీకు? మంచిగా ఇంట్లో తిన్నట్టు ఉందా మీకు? ఎగ్ రెగ్యులర్ పెడుతుండ్రా? ఇప్పుడు భోజనంలో ఏమన్నా ఇబ్బంది అవుతుందా? అయితే లేదా? ఓకే ఓకే, ఏ రోజు పెడుతున్నామా ఎగ్?
మంగళవారం పెడుతుండ్రు, బుధవారం పెడుతుండ్రు, ఫ్రైడే రోజు మంగళవారం, బుధవారం, ఫ్రైడే రోజా? మండే, బుధ, శుక్రవారం 3 రోజులు ఎగ్. పొద్దున రాగి జావా పోస్తుండ్రా? పోస్తుంది. ఓకే, మంచిగా ఆరోగ్యంగా అనిపిస్తుందా? స్కూల్లో మంచిగా చదువు చెప్తుండ్రా? ఓకే ఓకే. ఇప్పుడు మధ్యాహ్న భోజన ఎట్లా ఉందనేది మనం ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాం ఆర్టీవీ నుండి. ఇక్కడ ప్రస్తుతానికి కొన్ని స్కూళ్ళలో ఏంటంటే ఉడికని ఆహారం ఉంటుంది, అలాగే కూరగాయల భోజనం సరిగా పెడుతుందా లేదా, చాలామంది పిల్లలు కూడా సగం కడుపుకు తిని వెళ్తున్నారు అన్నటువంటి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ప్రస్తుతానికి జనగామ ప్రాథమిక పాఠశాల, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో మనం ఉన్నాము. వాళ్ళ ఒకసారి భోజనం కూడా మనం తిందాం, ఒకసారి టేస్ట్ చూద్దాం. అసలు నిజంగా వీళ్ళు అనుకున్నటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారా, అసలు చిత్తశుద్ధితోటి భోజనాలు చేస్తున్నారా, లేకపోతే పిల్లలు నిజంగా తృప్తిగా భోజనం చేస్తున్నారా అన్న దాని మీద ఒకసారి వాళ్ళ వాయిస్ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఒకసారి మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉంది, నిజంగా పిల్లలకు కూడా తినబుద్ధి అవుతుందా లేదా, ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉందా కూడా ఒకసారి మనం తినే ప్రయత్నం చేద్దాం. రోజు ఇట్లా ఉంటుందా భోజనం మీకు? ఎక్కడ చూస్తామా? హాస్టల్ ఉంటారా? హాస్టల్లో కూడా మనకి భోజనం పెడతారా? ఇప్పుడు మీకు మరోసారి మళ్ళీ అన్నం పెట్టుకోవడానికి పెడుతున్నారా? ఒకసారి పెడుతుందా? సరిపోతుందా? మీకు కడుపు నిండా సరిపోతుందమ్మా? ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏం లేవు కదా? మీ పేరేం కదమ్మా? సిరి. ఓకే ఓకే. ఎట్లా ఉందమ్మా భోజనం? మంచిగా ఉందా? వేసుకోకపోయినా ఉందా? సరిపోయిందా కర్రీ? నీ పేరేం పేరమ్మా? మలైకా. ఓకే, ఇప్పుడు భోజనం బాగుంది, అందరు బాగాలే అంటే నువ్వు బాగుంది అంటావు ఏందమ్మా? ఇవాళ ఒక్కరోజే బాగుందా? రోజు బాగుంటుంది, ఇవాళనే బాగలేదు, ఈరోజు కూడా బాగుందా? ఓకే, ఇప్పుడు భోజనం బాగుంది అంటున్నారు కదా, ఇప్పుడు మంచినీళ్ళు ఇంటికాంచెలు తెచ్చుకుంటారా? ఇక్కడ నా ఫెసిలిటీస్ ఉన్నాయా వాటర్కి? ఇక్కడ లేవా వాటర్? ఉంటాయా? ఓకే, ఇప్పుడు మీకు చదువు మంచిగా చెప్తున్నారమ్మా? ఎంతమంది ఉన్నారు మీ టీచర్లు? 3. ఇప్పుడు ఈ 3 టీచర్లు ఉన్నారు కదా, ఈ 3 టీచర్లు మరి మీ ఎన్ని క్లాసులు ఉన్నాయి మొత్తం? 5 క్లాసెస్. సరిపోతుందా మీరు చెప్పడానికి? ఇబ్బంది అవుతుందా? నిజం చెప్పండి, ఎందుకంటే 3 5 క్లాసులు ఎట్లా చెప్తారు? ఎట్లా సరిపోద్దమ్మా? 3 టీచర్లు 5 క్లాసులకు ఎట్లా చెప్పగలుగుతారు? చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఇట్లా 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 రామా, ఇట్లా చెప్పు. నిహారిక. ఓకే, క్లాసులు సరిగా జరుగుతున్నాయమ్మా? మరి 3 టీచర్లు ఎట్లా చెప్పగలుగుతారు ఇక్కడ? ఎట్లా? అప్పుడప్పుడు కాదు, ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఇట్లా మీ సమస్యలు చెప్పుకుంటాం అంతే. ఇది ఇప్పుడు క్లాసులు అయితే 5 జరగాల్సిందే కదా, మరి అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుందంటే రెగ్యులర్గా కావట్లేదా? ఓకే ఓకే, సరే ఇట్రామ్మా. నీ పేరు ఏం పేరమ్మా? మహేక్. ఓకే, ఇప్పుడు మీ స్కూల్లో టీచర్లు అందరూ 3 ఉన్నారు, 3 టీచర్లు 5 స్కూళ్ళకు సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ఏమి ఇబ్బంది అవుతుంది? ఏ సబ్జెక్ట్ ఇబ్బంది అవుతుంది? సైన్సా? మరి ఎట్లా మీకు 5 టీచర్లు కావాలి కదా 5 క్లాసులకి, మరి రెగ్యులర్గా మీ స్టడీ ఎట్లా జరుగుతుంది? ఓకే ఓకే, సరే ఓకే. మనం ఎందుకంటే ఇక్కడ సార్ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే గవర్నమెంట్ ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉన్నారు. ఒక్కసారి సార్ వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ప్రిన్సిపల్ మీరే కదా సార్? సార్ యాదగిరి సార్. నేను రీసెంట్గా మళ్ళీ జూలైలో వచ్చాను సార్. నేను ప్రస్తుతం మనకు 69 మెంబర్స్ ఉన్నారు సార్ మనకు స్టూడెంట్స్. ఈ మిడ్ డే మీల్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మేడం సార్. ఖచ్చితంగా
ఒక ఇన్ఛార్జిని కూడా ఇవ్వడం జరిగింది సార్. మేము ఇన్ఛార్జి ఇచ్చి వాళ్ళకు ప్రతిరోజు మిడ్ డే మీల్స్ వండేటప్పుడు కూరగాయల క్వాలిటీ కానీ రైస్ కానీ చెరగడం అవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే వంట చేయించడం జరుగుతుంది సార్. మాకు యాక్చువల్గా మేము ఇద్దరేమే ఉంటాయి సార్. మాకు డిప్యుటేషన్ కూడా ఒక మేడం కూడా మాకు అలాట్ చేయడం జరిగింది సార్. ఇక ఈ మధ్య క్లాసులకైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు పర్యవేక్షణ చేస్తున్నాం సార్. మిడ్ డే మీల్స్ ఇస్తారు. నాణ్యతాపరమైనటువంటి వాళ్ళు కొందరు అంటున్నారు సార్, మా 7 రూపాయలు బయట ఉంది సార్ మాకు, అయినా మేము 5 రూపీస్కే మేము తీసుకొచ్చి వంట చేయడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయినా కానీ మెనూ ప్రకారం ఖచ్చితంగా మీరు వండేయాలి. పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందిస్తే బాగుంటుంది. ఎప్పుడప్పుడు కూడా మేము కొద్దిగా పర్యవేక్షణ చేసి మిడ్ డే మీల్స్ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. ఈ మధ్యనే మాకు కమిటీ ప్రిన్సిపాల్ తోటి ఉన్నటువంటి స్టాఫ్ తోటి కూడా కమిటీ వేసుకొని ప్రతిరోజు ఖచ్చితంగా పర్యవేక్షణ చేయాలని కూడా చెప్పారు సార్. దానికి అనుకూలంగా కూడా కమిటీ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. నిన్న కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మిడ్ డే మీల్స్ మీద డిపార్ట్మెంట్, మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు కూడా విజిట్ చేసి సరి అయిన సూచనల ప్రకారం, అధికారులు ఇచ్చినటువంటి సూచన ప్రకారం మేము ఫాలోఅప్ చేస్తూ మిడ్ డే మీల్స్ను సరైన సమయానికి మరి నాణ్యత ఉండేటట్టుగా మేము చూసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ ఈ ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉంది సార్ మీకు కావాల్సిన విధంగా? ఎందుకంటే ఒక ప్రైమరీ స్కూల్ నిర్వహించినప్పుడు పిల్లలకు ఆట స్థలం ఉండాలి, ఇక్కడ బాత్రూమ్లు కానీ అవన్నీ శానిటేషన్ కూడా ప్రాపర్గా ఉండాల్సినటువంటి వస్తుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా సార్? ఇబ్బంది అంటే కొంచెం గ్రౌండ్ మాత్రం కొంచెం తక్కువగా ఉంది సార్. గ్రౌండ్ కోసం ఇక కొంచెం కంటెస్టెడ్ లోకల్లో ఉండడం వల్ల మాకు కొంచెం గ్రౌండ్ కావాలి, కానీ మనకు గ్రౌండ్ ఉన్న దాంట్లో పిల్లలకు ఆటలు ప్రతి సాటర్డే రోజు గేమ్స్ మాత్రం ఆడించడం జరుగుతూ ఉన్నారు. ఓకే, ఒక్కసారి మనం స్కూల్ ప్రెమిసెస్ పరిశీలిద్దాము ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు గమనించిన దాని ప్రకారము హ్యాండ్ వాష్ చేసుకునేటువంటి దగ్గర కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఒకసారి ఇక్కడ ఎట్లా ఉందో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ. ఎందుకంటే పాఠశాల ప్రెమిసెస్లో శానిటేషన్ సరిగా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు అయితే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకోవడము ప్రాపర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ కూడా సరిగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం శానిటేషన్ దగ్గర కూడా మొత్తానికైతే వాళ్ళు నీట్గానే ఉంటుంది, కాకపోతే కొద్దిగా బ్యాడ్ స్మెల్ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుండి భోజనం చేసేటప్పుడు వాళ్ళు చెప్పులు లేకుండానే ఇక్కడి దాకా నడుచుకుంటూ వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అంతా కొంత బురదమయంగా ఉన్నటువంటి ప్రాంతం అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ పక్కనే బాత్రూమ్ ఉన్నాయి. ఇక్కడ రాగానే ఒక విధమైనటువంటి దుర్గంధం కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి వాస్తవం చెప్పాలంటే భరించలేని దుర్గంధం అయితే కనిపిస్తుంది. ఇక్కడ బాత్రూమ్లు ఉండడము ఇక దీని కారణమా, లేకపోతే ఇంకా ఇక్కడ మురుగునీరు ఏమన్నా ఉండడమా? కొంత వాతావరణం కూడా ఇక్కడ మనం చూస్తుంటే అక్కడికి వెళ్ళి చూస్తుంటే కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంది అనేది కూడా మనం ఒకసారి చూస్తున్నాం. కానీ ఇక్కడ బ్యాట్స్మెన్ అయితే వస్తుంది. ఇంకా ఈ శానిటేషన్ వ్యవస్థ ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ సార్తో మాట్లాడదాం. సార్ మీ పేరు? సార్ సతీష్ బాబు. సరే సార్ ఇక రీసెంట్గా ఒక నిమిషం సార్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు అంతా నీట్గా అయితే చేశారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా గవర్నమెంట్ సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ప్రతి స్కూళ్ళల్లో ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కూడా అట్లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ ఈ స్మెల్ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకు వస్తుంది సార్ ఈ స్మెల్ అంతా? సార్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ గోడకు వెనుక వైపున ఒకటి మోరీ ఉంది సార్. ఆ మోరీ అనేది కొంచెం నీట్గా ఉండదు. ఇక్కడ హోటల్ ఉంది, పక్కకే హోటల్ ఉంది. దాని నుంచి వచ్చే చెత్తని ఇక్కడ వెనుక నుంచి అక్కడ పంపిస్తున్నారు. కానీ అది రన్నింగ్ మోరీ అయితే బాగుండు, కానీ అది అక్కడ స్టోరేజ్ అవుతుండడం వల్ల మాకు స్మెల్ వస్తుంది. దాన్ని ప్రాపర్గా ఎవ్రీడే కానీ డే బై డే, కనీసం డే బై డే అన్నా నీట్గా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. సో దానివల్ల మాకు ఇక్కడ స్మెల్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ చెట్టు మాత్రం రీసెంట్గా ఇవి తొలగించడం వల్ల అక్కడ కొంచెం కూర్చోలేకపోయాము. ఇది నీట్ చేపిస్తాం, కానీ వెనుక నుంచి స్మెల్ మాత్రం వెనుక నుంచి వస్తుంది సార్. దాన్ని అధికారులు కొంచెం పట్టించుకొని అది నీట్ చేపిస్తే ఎవ్రీడే అవసరమైతే కనీసం డే బై డే అనే నీట్ చేపిస్తే బాగుంది. అటు దారి లేదు సార్. అటు పోవాలంటే ఇంతకుముందు మనకి ఇక్కడ చిన్న డోర్ ఉండే సార్, ఇక్కడ నుంచి వాళ్ళు పోయేసి వచ్చేది. కానీ మాకు సెక్యూరిటీ పర్పస్లో మేము దీన్ని క్లోజ్ చేయించాము. సో వాళ్ళు అక్కడ క్లీన్ చేసే పరిస్థితి అనేది వాళ్ళు కొంచెం చూసుకొని వాళ్ళు ఎలా చేస్తారో దాన్ని క్లీన్ చేపిస్తే బాగుంటుంది. అది హోటల్ వాళ్ళు తర్వాత మున్సిపల్ వాళ్ళు కొంచెం చర్యలు తీసుకొని చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ప్రస్తుతం విద్యార్థులతోటి కలిసి భోజనం చేసాము, దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదాము. కాకపోతే ఇక్కడ అసలు ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా, నాణ్యమైన భోజనం పెట్టిస్తున్నారా లేదా అన్నది కూడా కొంతమంది విద్యార్థుల ఆలోచన తెలుసుకున్నాము. ఒకసారి ఇప్పుడు ఎవరైతే వంట చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, నిజంగా వీళ్ళు నాణ్యమైన భోజనం పెడుతున్నారు, అసలు వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉన్నారా, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేం పేరమ్మా? శోభ. ఓకే, మీరు ఎప్పటి నుంచి ఈ స్కూల్లో ఈ భోజనానికి సంబంధించి పనిచేస్తున్నారమ్మా? 4 సంవత్సరాలు అయితే. 4 సంవత్సరాల నుంచి. అంతా మీరే ఇక్కడ వ్యవస్థ అంతా చూసుకుంటారు భోజనానికి సంబంధించి? మేమే చూసుకుంటాం. మీరు ఎంతమంది పని చేస్తారమ్మా? ఇద్దరు. ఓకే, ఇప్పుడు మీకు కావాల్సినటువంటి అన్ని ఇప్పుడు పిల్లలకు భోజనం అంతా క్వాలిటీగా పెడుతున్నారన్న పరిస్థితి ఉందా? మంచిగానే పెడుతున్నాం సార్.
ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చాయా మీకు ఇక్కడ ఎందుకు భోజనం బాగాలేదని చెప్పి ఏదో ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ వచ్చి అడిగినట్టు కదా మిమ్మల్ని? అడిగిరు సార్ కొంచెం కట్టెలు తడిచి అట్లా ఖరాబ్ అయింది సార్. మరి మధ్య మధ్యలో కూడా ఎగ్ కూడా ప్రతిరోజు అంటే వారంలో 3 సార్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఒక్కొక్కసారి బంద్ అవుతుందని చెప్పి కూడా మాకు చెప్పారు. ఎందుకట్లా బంద్ అవుతలేదు సార్, కొంచెం పెడుతున్నాం సార్, మంచిగా పెడుతుంటా? పెడుతున్నాం సార్. ఓకే ఓకే. ఇప్పుడు కర్రీ ఇట్లా ఇవన్నీ సరిపోతుందా అందరికి? సరిపోతుంది సార్. మేము చూస్తే అంత తక్కువ కనిపించింది, గుడ్లు ఏమో తక్కువ కనబడ్డాయి, చూస్తే అందరికి సరిపోయినట్టు అనిపించింది. అంటే మొత్తం ఎంతమంది పిల్లలు మధ్యాహ్నం భోజనం చేస్తారు ఇక్కడ? 50 మంది చేస్తారు సార్. 50 మంది. ఎంతమంది పిల్లలు వస్తారు ఇక్కడికి? వస్తారు 70 మంది దాకా వస్తారు సార్. ఎందుకు అందరికి అందరు ఇంటికి వెళ్తారు? కొంతమంది వెళ్ళారు సార్, అందరు ఇక్కడనే ఉంటారు, ఇలా కొంచెం మంది తక్కువ ఉన్నారు. మీరు స్కూల్కి ఎంతమంది వచ్చిందో చూసుకొని ఆ లెక్క ప్రకారం మీరు భోజనం అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు పప్పులు ఉప్పులు మీకు అన్ని సరైన సకాలంలో అందుతున్నాయమ్మా? లేదు సార్, ఇక అన్ని మేమే తెచ్చుకుంటాం కదా సార్. మీకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అమ్మా? డబ్బులు ఇస్తాం సార్. ఇప్పుడు కూరగాయల రేట్లు ఎక్కువైనాయి కదా సార్, గుడ్ల రేటు కూడా ఎక్కువైంది. ఇప్పుడు ట్రే గుడ్లు 180 రూపాయలు, మాకు ఇచ్చేది 5 రూపాయలే ఇస్తాను సార్. అంటే 20 మొత్తం 30, 3 5 15 అంటే 150 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. అంటే 30 రూపాయలు మీకు తక్కువ పడుతున్నాయి. తక్కువ పడుతుంది సార్. ఓకే. ఇప్పుడు మరి 30 రూపాయలు తక్కువ పడుతున్నాయి అంటే కొంతమంది ఒక్కొక్కసారి ఎక్కువ వస్తున్నారు, కొంతమంది తక్కువ వస్తున్నారు కదా, అట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా మీరు? మాకు కష్టం అవుతుంది కదా సార్, మా అన్ని మేమే తెచ్చుకోవాలి కదా సార్ ఇంటి దగ్గర నుంచి. ఎంతమంది వచ్చినా రాకుండా లెక్క మాత్రం పక్కా రావాల్సింది మీకు. పక్కా రావాలి సార్. ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఇంత కష్టపడుతుంది కదమ్మా, మీకు ఏమన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఇట్లా తొలుగుతున్నాయా, లేకపోతే మీ కష్టమే దీంట్లో పెడుతున్నారా? కష్టం అవుతుంది సార్, ఇంట్లో అప్పులు వేరే దగ్గర నుంచి చేసి పెడుతున్నాం సార్, అప్పులు తెచ్చుకోవాలి. ఇప్పుడు మీకు సకాలంలో జీతాలు అంటే మీకు రావాల్సినటువంటి బిల్స్ కానీ వస్తున్నాయా, లేకపోతే పెండింగ్లు ఉంటున్నాయా? పెండింగ్లు ఉంటాయి సార్, కొంచెం నెల నెల పడేటట్టు చూడాలి. నెల నెల అంటే ఇప్పుడు ఎన్ని నెలలకు ఒకసారి వస్తుందమ్మా? 2 నెలలకు ఒకసారి వస్తుంది. 2 నెలల. ఓకే. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు ప్రైమరీ స్కూళ్ళలో పిల్లలు మధ్యాహ్న భోజనానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు సరైనటువంటి భోజనము పెట్టట్లేదు, వాళ్ళకు మారన్నం పెట్టట్లేదు, ప్లస్ చారు నీళ్ళ చారు పోస్తున్నారు, గుడ్డు కూడా రెగ్యులర్గా పెట్టట్లేదు, ఉడికని అన్నం పెడుతున్నారు. కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా కాకుండా అస్వస్థతకు గురవుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు ఎట్లా అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా మీరు, మరి ఇవన్నీ రెక్టిఫై కావాలంటే ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కొంచెం మాకు కూడా ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు చూడండి. డబ్బులు సరిగా ఎప్పటికప్పుడు వస్తే మీరు మంచిగా చేస్తారు. చేస్తాం సార్. ఓకే ఓకే. ప్రస్తుతానికైతే ఇక్కడ అన్ని రకాలుగా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద వీళ్ళు స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే భోజనానికి సంబంధించి కూడా నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రెగ్యులర్గా మాకు కావాల్సినటువంటి మెనూ అంటే 70 మంది విద్యార్థులు అంటే ఒకరోజు 60 మంది వస్తారు, ఒకరోజు 65 మంది ఇట్లా అంటే కొంతమంది పిల్లలు స్కూల్కి డుమ్మా కొట్టేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి దాన్ని బట్టి వీళ్ళు భోజనం ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. ఇప్పటివరకు అయితే ఏంటంటే ఎట్లాంటి కంప్లైంట్ అయితే ఇంత ముందుకు రాలేదు. ఒక్కొక్కసారి మధ్యాహ్నం ఉడికి అన్నాం, ఒక్కొక్కసారి కట్టెలు సరిగా లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా తలెత్తినాయని చెప్పి అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి భోజనాన్ని మనం కూడా భోజనం చేయడం జరిగింది. ఇక్కడ భోజనానికి సంబంధించి అయితే నాణ్యతగానే ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళ సమస్యలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భోజనం మేము రెగ్యులర్గా వడ్డిస్తున్నాము, మంచి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం, కానీ మాకు వచ్చేటువంటి బిల్స్ సకాలంలో రాకపోవడం వల్ల ఆర్థికంగా మేము ఇబ్బందులు పడుతున్నాం అన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ వంట చేసేటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే 2-3 నెలలకు ఒకసారి బిల్స్ రావడం వల్ల అనేక ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము, అప్పులు చేసి మరి చేయాల్సి వస్తుందని చెప్పి ఒక ఆవేదన మాత్రం వీళ్ళలో వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా సకాలంలో బిల్స్ వస్తే మేము ఇంకా మంచి సర్వీస్ చేయగలుగుతాం అన్నటువంటి ఒక ధీమా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వంట చేసేటువంటి ఆ టీం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సరే మేడంది కూడా ఒకసారి మనం వాళ్ళు ఏం చెప్తారు, పిల్లలకు సంబంధించి మిడ్ డే మీల్కి సంబంధించి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే రెగ్యులర్గా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుందా, అసలు పిల్లల సాటిస్ఫై అవుతున్నారా లేకపోతే మేడం అనుకుందాం. మేడం మాధవి అండి నా పేరు. నమస్తే అండి. ఇక్కడ మిడ్ డే మీల్స్ గురించి చెప్పాలంటే వాళ్ళకి వంట వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేటువంటి రేటుకి వీళ్ళు ఇప్పుడు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా వీళ్ళు పెట్టే పెట్టుబడికి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే యాజ్ ఏ హౌస్ వైఫ్గా కానీ ఉమెన్గా కానీ నాకు ఇంట్లో ఖర్చులు ఎట్లా ఉంటాయి, కూరగాయల ఖర్చులు కానీ రోజు ఎట్లా ఉంటాయి అనేటువంటి నాకు తెలుసు కాబట్టి నేను అంచనా వేయగలుగుతున్నాను. దాదాపు పాపం వాళ్ళకి బయట ఒక ఎగ్ వారానికి 3 సార్లు ఎగ్ పెట్టాలి కంపల్సరీ. వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేదేమో అలాట్ చేసేది 5 రూపీస్కి ఒక ఎగ్ ఇస్తుంది. అది వీళ్ళ ఖర్చు అయ్యేది మాత్రం సింగిల్గా తెస్తే 6.5-7 రూపాయలు అట్లా పడుతుంది. దాదాపు ₹1.5-2 వీళ్ళ చేతి నుండి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. కాకపోతే వాళ్ళు ఎంతో కొంత గవర్నమెంట్ ముందు పర్మనెంట్ చేస్తుందనో లేకపోతే ఇంకేదో ఆశతోని మాత్రం చేయడానికి ముందుకు వస్తున్నారు కొందరు.
కొన్ని చిన్న తక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్లో అయితే దాదాపు చాలా అంటే చాలా కష్టమవుతుంది. హెచ్ఎంలకు మాత్రమే మిడ్ డే మీల్స్ అనేటువంటిది ఒక కత్తి మీద సామ్ లాగానే అవుతుంది. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా హెచ్ఎంకే ఫస్ట్ ఎఫెక్ట్ పడడం కానీ అది కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ వాటా ఉంటుంది ఇందులో ఇచ్చేటువంటి అమౌంట్లో. ఆ ఇచ్చేటువంటి అమౌంట్ రెండు, ఇప్పుడు ఎగ్ కాస్ట్ ఒకసారి ఇస్తుంది, ఎగ్ అమౌంట్, తర్వాత సిసిహెచ్ ఒకసారి ఇస్తుంది, తర్వాత కుకింగ్ కాస్ట్ అనేటువంటి అది సపరేట్గా ఇండివిజువల్గా వేసి ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ అలాట్ చేసేటువంటి ఫండ్ అనేటువంటిది. అదంతా విడివిడిగా కాకుండా ఇచ్చేటువంటి అమౌంట్ అయినా కూడా కనీసం మంత్లీ వన్స్ లేకపోతే ఈవెన్ 2 months ఒకసారి అయినా సరే అంత అమౌంట్ ఒకేసారి ఇస్తే వీళ్ళకి ఎంతో కొంత పెట్టుబడి అనేటువంటిది బయట నుంచి అప్పులు తెచ్చుకోకుండా ఎంతో కొంత అందులోనే అడ్జస్ట్ చేసుకొని వచ్చేటువంటి అమౌంట్ నెక్స్ట్ 2 months పెట్టుబడి పెట్టుకోవడానికి కొంచెం వాళ్ళకి బెటర్గా ఉంటుండే. కానీ అలా ఇవ్వకుండా ఒక్కొక్కసారి 3 months 4 months అయ్యేటువంటి సందర్భాలు కూడా వాళ్ళకి అవుతున్నాయి. అట్లా విడివిడిగా ఇవ్వడం వల్ల కూడా వచ్చినటువంటి అమౌంట్ వాళ్ళకి ఏ మూలకు కాకుండా తెచ్చినటువంటి ఆ పెట్టుబడికి మిత్తులు కూడా కట్టడానికి అట్లా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను దాదాపు ఈ స్కూల్కి ఆగస్ట్ నుంచి వస్తున్నానండి. యాక్చువల్ నా స్కూల్ సంజయ్ నగర్ స్కూల్. పిల్లలకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెనూ ప్రకారంగానైతే ఇప్పుడు నేను వచ్చిన అప్పటి నుంచి చూస్తున్నాను. పిల్లల నుంచి మాత్రం, పేరెంట్స్ నుంచి మాత్రం ఇంతవరకు అయితే కంప్లైంట్స్ అయితే మరీ హెవీగానైతే ఏం రాలేదు. తనకు సాధ్యమైనంత వరకు మాత్రం కష్టపడి బాగానే చేస్తుంది. మెనూ ప్రకారం గవర్నమెంట్ ఏ రకమైనటువంటి మెనూ ఇచ్చిందో ఆ మెనూ ప్రకారం అయితే కష్టపడుతుంది. పిల్లలు అయితే సాటిస్ఫైగా ఉన్నారండి, టేస్ట్గానే తింటున్నారు, సాటిస్ఫైగానే ఉన్నారు పిల్లలు. వాళ్ళ ఇంట్లో భోజనం ఎట్లా ఉందో అట్లా తింటున్నారు. ఇంకా స్కూల్ పరంగా కూడా చెప్పాలంటే ఉన్నది ఇక్కడ నేను రావడం వల్ల 3 టీచర్స్ అవుతున్నాం ఇక్కడ. అందులో మధ్య మధ్య ట్రైనింగ్స్ అని అవన్నీ ఇవన్నీ అట్లా ఒక టీచర్ ఎప్పుడు బయట ఉండడం అట్లా 2 టీచర్స్ని 5 క్లాసులు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలా కాకుండా స్ట్రెంత్ను బట్టి ఒక స్కూల్లో అసలు గవర్నమెంట్ స్కూల్లో చెప్పాలంటే స్ట్రెంతే లేదు. అట్లాంటి స్ట్రెంత్ ఉన్న స్కూల్కైనా కూడా స్టాఫ్ను క్లాస్కి ఒక టీచర్ని అట్లా ఇస్తే ఇంకా మేము ఇంకా కూడా మా యొక్క టాలెంట్ని కానీ పిల్లలకు ఇంకా సరైనటువంటి విద్యాబోధన అనేటువంటి చేసి ఇంకా వాళ్ళు అన్ని రకాలుగా కూడా డెవలప్ అయ్యేటువంటి అట్లా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మాకు. గవర్నమెంట్ ఈ రకంగా కృషి చేసి మా క్లాస్ ఒక టీచర్ని అలాట్ చేసేటువంటి ఆ సిచ్యువేషన్ ఉంటే బాగుండని చూస్తున్నాము. ఎందుకంటే చాలా స్కూళ్ళలో స్ట్రెంత్ లేదు, ఉన్న స్కూళ్ళనన్నా కాపాడుకోవాలి అనేటువంటి మాకు తాపత్రయం. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళు కొన్ని సమస్యలు ఉండడం వల్ల కూడా ఆ సమస్యలు మిగిలిన సమస్యలకు దారి తీస్తున్నాయనేది ఇక్కడ మేడం చెప్తున్నటువంటి సారాంశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 5 రూపాయలకు ఒక ఎగ్ అనేది వాళ్ళకు భారానికి మించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల అప్పులు చేసి కూడా తేవలసినటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. వీళ్ళకి పిల్లల్ని కూడా మనం క్రాస్ చెక్ చేసాం. దాదాపు ప్రతి ఒక్కరు భోజనం విషయంలో మాత్రం సాటిస్ఫాక్షన్ ఉన్నారు. కాకపోతే విద్యార్థులకు సంబంధించినటువంటి టీచర్లు మాత్రం అంటే 5 క్లాసులకు 3 టీచర్లు ఉండడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పుకుంటున్నారు. మేడం కూడా డిప్యూటేషన్లో ఇక్కడికి రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ 2 టీచర్లతో కూడా 5 ఉండరు. 5 క్లాసులు నిర్వహించాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మిగిలిన కూడా అడ్మినిస్ట్రేషన్ పనుల మీద కూడా ఎప్పుడూ ఒకరు బయటకు వెళ్లాల్సినటువంటి పనులు కూడా ఉంటాయి. కాబట్టి ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరే ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇది కూడా ఇబ్బందికర పరిస్థితులు. ఒక విధంగా చెప్పినట్టయితే విద్యార్థులకు సంబంధించినటువంటి అంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పూర్తి పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించలేకపోతున్నాం అన్నటువంటి ఒక బాధ కూడా టీచర్లు వెలిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచించి ఇక్కడ మిడ్ డే మీల్స్కి సంబంధించి వాళ్లకు సరైనటువంటి జీతాలు కూడా సకాలంలో చెల్లిస్తే బాగుంటుంది అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆశ ఏంటంటే రెగ్యులర్గా పర్మనెంట్ అవుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో మాత్రమే చేస్తున్నారు అన్నటువంటి ఒక ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు. విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో ఇంత వెల్ క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నప్పటికీ కూడా స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూళ్ళలో టీచర్లు లేకపోవడం అన్నది కూడా విద్యార్థులు వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం చేయలేకపోతున్నాం అన్నటువంటి ఆవేదన కూడా ఇక్కడ స్కూళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.